హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. కుంభమేళాలో ఒక అమ్మాయి మెరిసింది అంటే పూసలు అమ్ముకుంటూ కెమెరాకి అయితే చిక్కడం జరిగింది. దాంతోపాటు ఒక యూట్యూబర్గా మారింది. రీసెంట్లీ ఒక యాడ్లో అవకాశం కూడా వచ్చింది. అమ్మాయి గురించి మీరు ఏం చెప్తారు? సినిమాల్లో ఛాన్స్లు వస్తున్నాయని ఇవి కూడా వింటున్నాము. మొన్న వీడియోలో అమ్మాయి ఇట్లా సెల్ఫీలు అని ఇవని అమ్మడబడి జనం అమ్మాయిని సాధువులు ఉండే ఒక గుడారంలో దాచిపెడతానికి తీసుకెళ్లి అక్కడ దాచిపెడుతున్నారు అమ్మాయి. అంటే అట్లా క్రౌడ్ అమ్మాయి మీద ఎక్కువగా ఎగబడిపోవటం. కుంభమేళాలో ఇట్లా జరగటం కూడా ఏంటంటే పిచ్చకి పరాకాష్ట లాగా ఉంది. ఎందుకంటే అమ్మాయి సినిమా ఛాన్సులు రావచ్చు, ఏమైనా రావచ్చులేండి. ఎందుకంటే మన వాళ్ళు 3 రోజులు మంచి ఏది జరిగినా గానీ ఒక 4 రోజులు ఇక దాని మీద ఫోకస్ చేసి అచ్చంగా అదే పని మీద ఉంటారు. అవును. అట్లానే ఈ అమ్మాయి కూడా ఏదో 4 రోజులు ఫేము తెచ్చుకుంది. తర్వాత ఆమెతో అక్కడ మన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా ఏదో స్టార్ట్ చేయించేశారు అక్కడే కుంభమేళాలోనే. అమ్మాయికి వ్యూస్ పెరగటం, సబ్స్క్రైబర్స్ పెరగటం ఆటోమేటిక్ జరిగిపోతాయి ఇంక ఫ్యూచర్ లో. సినిమాలు కూడా చేసుకోక్కర్లేదు ఇంకా. ఇప్పుడు హిందీ బాలీవుడ్ మూవీలో కూడా ఏదో ఆఫర్ ఇస్తా అని డైరెక్టర్ ఒక ఆయన అది కూడా కాంటాక్ట్ చేయడానికి నేను నెక్స్ట్ వెళ్తాను, ప్రయాగరాజ్ వెళ్ళి కలుస్తాను అమ్మాయిని అని కూడా అతను చెప్పాడు. సరే ఇది పక్కన పెడితే అసలు కుంభమేళ ఎందుకు ఫేమస్ అయింది? 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఈ మోనాలిసా అనే అమ్మాయి పేరుతో జరుగుతుంది తప్ప ఏమాత్రం సిగ్గు శరం ఉంటే మన వాళ్ళకి ఈ తెలుగు పత్రికలు ఒక్కళ్ళన్నా సరే కుంభమేళ జరిగింది కానీ కుంభమేళ విజువల్స్ కానీ అక్కడికి వచ్చిన సాధువులు కానీ నాగ సాధువులు కానీ అక్కడ జరుగుతున్న తంతు కానీ అక్కడ ఏర్పాట్ల గురించి కానీ ఎవరెవరు ప్రముఖులు వెళ్ళారని కానీ ఎక్కడ ఒక కవరేజ్ లేదు అసలు. బిగినైన రోజు నుంచి 12వ తారీఖు బిగినైన ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏమి ఉండదు. కుంభమేళ గురించి మాట్లాడరు. అక్కడ ఏదో పోస్టులు అమ్ముకుంటాం, మోనాలిసా మాత్రం ఇంపార్టెంట్. సిగ్గు శరం లేదు అసలు ఎవరికి, మీడియా వాళ్ళకి. అసలు ఏమన్నా ఇంపార్టెంట్ అండి అది? ఒక అమ్మాయి బాగుంటే ఏదో దేశంలో ప్రపంచ సుందరిని చూసినట్టు ఎక్కడ అసలు అమ్మాయిలు బాగోనట్టు, ఇండియా అంతా అమ్మాయిలు గొడ్డుపోయినట్టు. మీకు అమ్మాయి క్లోజప్ లో కూడా చూసారు ఏదో పళ్ళు ఇది మీమ్స్ అవి కూడా అసలు చూసారా? కైనీ తింటు కళ్ళు బాగున్నాయి, కళ్ళు ఓకే, పళ్ళు చూస్తే కైనీ తింటున్నట్టు వాళ్ళు అవి వేసి క్లోజప్ లో పెడుతున్నారు కూడా. ఇదంతా ఇప్పుడు మన ఎగ్జిబిషన్ ఇక్కడ నుమాయిష్ జరుగుతుంది. మీరు నుమాయిష్కి వెళ్ళినా కానీ మంచిగా బాగుండి అందంగా ఉండేవాళ్ళు చాలా మంది కనబడతారు. ఇవేమన్నా ఇండియాకే ఏమన్నా విశ్వసుందర్ లాగా ఆమెను హైలైట్ చేసి కుంభమేళాన్ని డైవర్ట్ చేయడానికి చేసినట్టుంది ఇది టోటల్ గా. అసలు అమ్మాయిని హైలైట్ చేయటం ఏంది కుంభమేళాలో? సో అమ్మాయి RC16 లో అవకాశం వచ్చింది అని కొన్ని రూమర్స్ నడుస్తున్నాయి. దానికి మీరేం ఇప్పుడు చెప్తున్నా కదా, ఏలం ఏర్రి ఒక్కోడు ఒక రకం మాట్లాడతాడు. నేను అసలు ఆ అమ్మాయి ఇష్యూ హైలైట్ చేయడం తప్పు అంటుంటే మళ్ళీ అమ్మాయికి బలానా ఛాన్స్ వచ్చింది, RCలో వచ్చింది, రామ్ చరణ్ పక్కన వచ్చింది, జూనియర్ NTR సినిమాకి అడుగుతున్నారు. ఇవన్నీ అసలు వేస్ట్ వ్యాపారం కదా అసలు. వేస్ట్ మాటలు అన్నీ ఎందుకు? ఏదో హీరోయిన్ తీసుకునే వాళ్ళు అమ్మాయిని తీసుకుంటారండి. ఇప్పుడు ఏమన్నా వార్త అది చెప్పండి మీరు? చాలా మంది హీరోయిన్లు అవ్వలేదా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ఏదో రష్మిక మందన వాళ్ళు ఎట్లా నేషనల్ క్రష్ అన్నారు, ఇప్పుడు ఏమో నేషనల్ క్రష్ అయిపోయింది. కుంభమేళ అనేది ఎంత పవిత్రంగా జరిగేది, ఇప్పుడు లక్షల మంది కోట్ల మంది వచ్చేది. వాళ్ళు మీకు ఫస్ట్ రోజే మీకు దాదాపు 1.5 మంది అక్కడ స్నానం చేసింది. ఇప్పుడు రోజు రోజుకి ఎంత దాని ఇన్కమ్ ఎంత? టోటల్ గా ఇన్కమ్ చూసుకుంటే 2 లక్షల కోట్ల ఆదాయం యూపీ గవర్నమెంట్ కి వచ్చేది ఈ కుంభమేళ వల్ల. దాని ఏర్పాట్లు ఎట్లున్నాయి ఏంది అనేది, ఎంతమంది ఇన్ని కోట్ల మంది అక్కడ స్నానం చేస్తుంటే ఎటువంటి ప్రమాదం కానీ ఇంకోటి కానీ ఏది ఈ రోజుకి జరగకుండా అంత మంచిగా వచ్చి మన స్టీవ్ జాబ్స్ ఉన్నాడు యాపిల్, వాళ్ళ వైఫ్ కూడా అక్కడ ఈ కుంభమేళా టైంలో అక్కడ సాధన చేయటానికి కాషాయం వేసుకొని అక్కడ దీక్ష తీసుకొని కూర్చుందాం. అంటే మన పవిత్రత, మన సనాతన ధర్మం వీటి గురించి ఫారినర్స్ కూడా అక్కడ అంతమంది వచ్చి దీక్షలో కూర్చొని ధ్యానంలో ఉంటే ఇన్ని రోజులు ఇవన్నీ పోయి మోనాలిసాని పోసలు అమ్ముకునే అమ్మాయి ఒక అమ్మాయి ఉందని చెప్పి ఆ పిల్లమ్మడి పడి వీళ్ళు గోలేందో నాకు అర్థం కాదు. సినిమా ఛాన్స్లు వస్తే ఏంటి అదేమన్నా పెద్ద బ్రహ్మాండం బద్దలే టాపిక్. అదేమన్నా అమ్మాయి కన్నా అందగతులు ఉండరా ఇండియాలో? అంటే అదేమంటే పోసలు అమ్ముకున్న తక్కువ ఇన్కమ్ ఉన్న దీనిలో ఇంత అందగత్తి ఉందండి. బోల్డ్ మంది ఉంటారు. ఇప్పుడు మనకి ఇక్కడే ఉంటారు, మీరు ఎక్కడికో పోక్కర్లేదు. మన ఇప్పుడు గిరిజనులు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది మంచిగా అందంగా ఉండే అమ్మాయిలు ఉంటారు.
వీళ్ళందరికీ సినిమా ఛాన్సులు ఇప్పిండి వరుసగా పెడితే అసలు ఇదే డైవర్ట్ చేయడానికి అమ్మాయిని తీసుకొచ్చినట్టుంది కానీ కుంభమేళ పవిత్రత నేను కుంభమేళ గురించి ఎవడూ చెప్పడు. సిగ్గు లేకుండా ఈ పత్రికలన్నీ ఈ అమ్మాయిని మాత్రం హైలైట్ చేసి ఈ అమ్మాయి గురించి రాస్తారు. కుంభమేళ రాయడానికి ఏమైనా మాయరోగం అండి? సరే, చేతులు ఏమైనా మీరు చెప్పండి పడిపోయినాయా? అసలు కుంభమేళ అంటే ఏంటి? కుంభమేళ మీకు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది మామూలుగా అర్ధ కుంభమేళ ఇట్లా. ఇప్పుడు ఇది 144 సంవత్సరాలకు ఒకసారి దాన్ని మహాకుంభమేళ అంటారు. గంగా నది, ప్రయాగరాజ్, అక్కడ 3 నదులు సంగమం. ఆ సంగమం జరిగే టైం కాబట్టి అక్కడ పవిత్రత, అక్కడ స్నానం చేస్తే ఇప్పుడు మన గోదావరి పుష్కరాలు ఇవి ఎట్లా జరుగుతాయి, కృష్ణా పుష్కరాలు అట్లా 3 నదుల సంగమం అక్కడ జరుగుతుందని అక్కడ స్నానం చేస్తే అక్కడ పవిత్రత పుణ్యం అని చెప్పి మనకి అందరికీ విశ్వాసం. అది అసలు అది అవన్నీ వదిలేసి దాని పోనీ ఆ ఏర్పాట్లు కానీ అసలు అంత పయస్ మూమెంట్ అది దాని గురించి వదిలేసి కుంభమేళాకి ఎందుకు వస్తారు? ఇప్పుడు మనం అది వేరుగా మాట్లాడుకోవాలి. అసలు ఇదే మన పవిత్రమైన కార్యం అది. అక్కడ స్నానం ఆచరిస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి, పాపాలు పోతాయి, రకరకాలుగా ఎవరి విశ్వాసం వాళ్ళకుంది. ఆ టైంలో సరస్వతి నది కూడా అంతర్భాగంగా ఉందని నమ్మకం. అట్లా సాధువులు కానీ ఏదైనా కానీ ఆ టైంకి అక్కడికి వచ్చేది ఎందుకు అంటే ఆ పవిత్రతను చాటి చెప్పడానికి. వాళ్ళు ఏదో స్నానం చేసి పాపాలు పోగొట్టుకోవడానికి కాదు, ప్రజలకు కానీ వాళ్ళకి దాని మీద విశ్వాసం ఇంకా కలగటానికి, ప్లస్ వాళ్ళు దాన్ని ప్రచారం చేయడానికి. ఇంతమంది వచ్చి అక్కడ స్నానం ఆచరిస్తున్నారంటే అంత నాగసాధువులు కానీ వాళ్ళందరూ వస్తారు అక్కడికి. వీళ్ళందరూ అక్కడికి వచ్చి చేయటానికి కారణం ఏంటంటే ఒక రీజన్ లేకుండా రారు, అక్కడ చేయరు కదా. మిగతా ప్రజల విశ్వాసం కూడా వాళ్ళు ఏంటంటే దాన్ని పెంచి అక్కడ స్నానం చేస్తే మంచిదని. సో ఫైనల్గా మీరు ఏమంటారు? మోనాలిసాని మీడియా కావాలనే లాగింది, సో కుంభమేళ గురించి డైవర్ట్ చేయడానికి అని అంటారు, అంతేనా? దాదాపుగా అంతే అండి. ఎందుకంటే అసలు మీరు గమనించారా, చైనా నుంచి ఏదో వైరస్ వచ్చింది గుర్తుందా మీకు? 4 నెలల క్రితం. అవును, సంథింగ్. ఏమైంది అది? ఏమైంది? వచ్చింది వైరస్. కర్ణాటకలో 2 వచ్చినాయి, చెన్నైలో 1 వచ్చింది, కేరళలో ఎక్కడో 1 వచ్చింది, అన్నీ వేశారు. ఇప్పుడు ఏమైంది వైరస్? ఉందా? తగ్గింది అనుకోవచ్చు కదా. తగ్గింది అనుకోవచ్చు కదా. కుంభమేళ బిగిన్ అవబోతుందని దానికి ముందు వేసిన స్కెచ్ అది. కుంభమేళాకి అన్ని కోట్ల మంది అక్కడికి వస్తారు సమూహంగా. ఇవన్నీ ఫెయిల్ చేయాలంటే ఆ విశ్వాసాన్ని దెబ్బ కొట్టాలి, అది జరగకుండా చేయాలి అని చెప్పి చైనా వైరస్ ని తీసుకొచ్చారు. తీసుకురావటం అంటే కావాలనే తీసుకొచ్చారు ఖచ్చితంగా. అంటే ఏమన్నా పార్టీ రాజకీయంగానే. ఇప్పుడు మన కమ్యూనిస్టులు ఉన్నారు, చైనా వారికి వీళ్ళే కదా ఇక్కడ ఏజెంట్లు. ఇండియాలో ఏజెంట్లు ఎవరు చైనా కంటే కమ్యూనిస్టులు, మన సోకాళ్ళు కమ్యూనిస్టులే. వాడు అక్కడ ఏం చదివితే వీళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. వీళ్ళతో కొమ్మక్కేది కాంగ్రెస్. వీళ్ళు వెనకమాల కాంగ్రెస్ ఉంది అని అంటున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. ఇట్లాంటి ఏంటంటే ఇట్లా చేయటానికి కాంగ్రెస్ హ్యాండ్ లేకుండా ఏది అంత స్ప్రెడ్ అయ్యి ఇంత ఇది అవుతుంది కదా. వీళ్ళు చేసిన పనే ఏది వాళ్ళ చైనా వైరస్ ఏమైంది? కుంభమేళ ఆపటానికి తీసుకొద్దాం అనుకున్నారు. పాపం అది ఎట్టా వీలు కాలేదు. అక్కడ కోట్ల మంది వచ్చి స్నానాలు చేస్తున్నారు. మరి ఎంతమంది జరుగుతుంటే 12వ తారీఖు అంటే వాళ్ళకి దాదాపు 10 రోజులు పైన అయింది. ఇన్ని రోజుల్లో అక్కడ పాపం ఏ వైరస్ లేదు ఏంటండి.